ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుడు మనని కృప ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడండి. మనము దేవుని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు మనల్ని ఒక మంచి పొజిషన్ లో ఉంచాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు, కృపనివ్వాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే మనము దేవుణ్ణి కాకుండా ఈ లోకంలో మన బలంతో మనం ముందుకు రావాలని ఆలోచించుకున్నా వ్యర్థమే. లేదా ఈ లోకంలో గొప్ప గొప్ప అధికారులు నాకు ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను ముందుకు వస్తాను అనుకోవడం కూడా వ్యర్థమేనండి. మనము ఆరోగ్యంగా ఉన్నామనంటే, మనం చూసేదానికి చూపు, నడిచేదానికి కాళ్ళు, పనులు చేసుకొని చేతులు ఇచ్చారంటే, మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యంగా ఉందంటే యేసుక్రీస్తు వారి కృప మాత్రమేనండి. మనం ఎంతగానో పాపులమై ఉన్నాం. మనము తల్లి గర్భంలో రూపింపబడిన నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు మనల్ని కాపాడటం లేదు. మనము పుట్టిందో మొదలుకొని ఈ లోకంలో కళ్ళు తెరిచిన ప్రతి ఒక్క పసిబిడ్డ కూడా పాపంలోనే పుట్టాడు. ఎప్పుడైతే నీటి బాప్తిసం తీసుకుంటాడో అప్పుడు జన్మ పాపం అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడు కృపనిచ్చేటువంటి దేవుడు అన్నాడు. మనం అప్పుడు దేవుళ్ళు పుట్టినటువంటి బిడ్డలుగా అయి ఉన్నాం. కాబట్టి మనం ఈ లోకంలో దేవుడు పాపుల్ని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడండి. దేవుడు ప్రతి ఒక్క పాపుల కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, పాపులతో కూడా తిరిగాడు. అదే పాపులు దేవుణ్ణి పాపం చేశారని సిలువెక్కించాడండి. ఈ లోకం అంతా పాపంలోనే ఉంది. ఈ లోకము మంచి స్వీకరించదు, ఈ లోకంలో చెడే స్వీకరిస్తుంది. ఈ లోకం అంతా పాపపు చూపుతూనే ఉంటుంది. ఈ లోకం అంత పాజిటివ్ తో చూడదండి, అంత తప్పుడు ఆలోచనలతోనే ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకుండా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మనం శక్తిని పొందుకునే బిడలుగా ఉంటాం, దేవుని ఆత్మను పొందుకునే బిడలుగా ఉంటాం. ఈ లోకంలో ప్రతి ఒక్క పాపాన్ని తొక్కే బిడలుగా ఉంటాం. కాబట్టి ఆయన శక్తి మన పరిపూర్ణమగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు మాకు శక్తిని ఇస్తున్నారు, దాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో మనుషులు వేసి మేము ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించి మంచి మనసును దయచేయండి. మీరే కృపనిచ్చేటువంటి దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో ఏ మనుషులు మా దగ్గరికి వచ్చి సహాయం చేయలేరయ్యా. సహాయం చేసినా కూడా వ్యర్థమేనయ్యా. మీరిచ్చే సహాయము మాకు ఎంతగానో ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను ఇచ్చే నీళ్లు తాగువాడు ఎన్నటికీ తప్పి కొరడంటే ఈ లోకం సంగతి కాదు, కానీ ఎస్ ఆత్మీయమైన అర్థమయ్యది. అంటే మీ పరలోకంలో జీవ నదులున్నాయి. ఆ నీళ్లు తాగితే మేము తప్పి కొనం. ప్రతి ఒక్క వాక్యం ఆలోచించుకొని అదే విధంగా మైండ్ లోకి ఎక్కించుకొని పరిశీలన చేసే బిడలుగా మేము ఉండునట్లుగా ప్రాధాయపడుతున్నాం. అదే విధంగా మేము ఈ వాక్యానుసారంలో బ్రతకాలయ్యా. మీరు ఎంతగానో ప్రేమమయుడై ఉన్నారు. మేము కూడా కోపాలు, ద్వేషాలు, అపహాస్యాలు తీసివేసి మీ బిడ్డగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా, ప్రేమ కలిగిన బిడ్డగా వేసి మేము కూడా మారి ఇతరులకు సాక్షులుగా మారి మేము సర్వసత్యంలో నడిచేది కాకుండా ఇతరులను కూడా తీసుకొని వచ్చే మంచి మనసును దయచేయమని అడుగుతాం. ప్రతి ఒక్క మానవారిని కాపాడండి. ఏ బిడ్డ నరకంలోకి వెళ్ళకూడదని మీరు కృపామయుడైన దేవ ఈ లోకానికి వచ్చారు. మీ రక్తాన్ని చిందించారు. దాన్ని మేము అడ్డం పెట్టుకుని పాపాలు చేయకుండా ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీటి బాప్తీసం తీసుకొని మీ కృపను పొందుకునే బిడ్డలుగా ఉన్నట్లుగా ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని అసలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వేలం తడుచున్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.